మరి ఈ సమయంలో మనం పాంప్లెట్లో వేయించిన రీతిగా మరి దేవుని దాసులు మరి మేడిశెట్టివారి పాలెం నుండి మన మధ్యలోనికి లాజరస్ అయ్య గారు వచ్చారున్నారు. వారిని ప్రేమతో వాక్యం చెప్పడానికి, వాక్యం బోధించడానికి వారిని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉండగా మనందరం చప్పట్లు కొడుతూ, పొలమాలలు తేలేదు కాబట్టి మనందరం చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానిద్దాం. మంచిది. సమస్త మహిమ దేవునికి కలుగునుగాక. ఈ రాత్రి వేళ మరి ఈ రీతిగా ఏర్పాటు చేయబడినటువంటి మరి ఈ సభను బట్టి కూడి వచ్చిన దైవ సేవకుల్ని, అలాగే స్థానిక దైవజనులు, ప్రేమతో ఆహ్వానించిన సేవకుల్ని, అలాగే తదుపరి మనతో వాక్యాన్ని పంచుకునే దైవజనులు, ఇక్కడ ఉన్న సేవకులు, మరి చాలామంది దైవజనులు ఈ స్థలంలో కనబడతా ఉన్నాం. మీటింగ్స్లోనే మేము ఎక్కువగా సేవకులు ఒకరినొకరిని చూసుకుంటూ ఉంటాం. రాజేష్ గారు అందుకు పిలిచినట్టు కూడా ఉంది. ఈ ప్రాంతం ఆశీర్వదించబడాలని దేవుడు ఈ 3 దినాల సభని దైవజనుల ద్వారా, మరి సంఘము ద్వారా, కుటుంబం ద్వారా ఏర్పాటు చేశారు. అందరిని బట్టి ఆయనే మహిమ పొందుకుంటాడు. ఈ రాత్రి వేళ చూద్దాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 1వ వచనాన్ని చదువుకుందాం. సరే, నేను చదువుతున్నాను. కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు, దేవుని అందలి విశ్వాసమును బాప్తిసము వలను గూర్చిన బోధయు, హస్త నిక్షేపమునమును, మృతుల పునరుద్ధానమును, నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తుని గురించిన మూలోపదేశం మాని సంపూర్ణ మగుటకు సాగిపోదము. చాలండి. చదువుకున్న లేఖన భాగంలోంచి దేవుడు మనతో మాట్లాడినట్లుగా మనమందరము దేవుని మాట కొరకు ఎదురు చూద్దాము. నిర్జీవ క్రియలను విడిచి అనేటువంటి మాట మనం చదువుతూ ఉన్నాం. మనుషులు జీవం లేని క్రియలు చేస్తూ బ్రతుకుతూ ఉన్నారు. ఉపయోగం లేనటువంటివి, జీవం లేనటువంటివి, మంచి క్రియలు కానటువంటివి, చెడ్డ క్రియలు చేస్తూ బ్రతికేటువంటి ప్రజలు ఈ లోకంలో చాలామంది ఉన్నారు. దేవునికి ఇష్టం లేకుండా ఇష్టం లేని క్రియలు కూడా చేసేటువంటి వారు చాలామంది ఉన్నారు. అందుకని ఇక్కడ బైబిల్లో చాలా తేటగా చక్కగా చెప్పబడింది. వాటన్నిటికీ ఒకే పేరు పెట్టాడు ప్రభు, నిర్జీవ క్రియలు అని. నిర్జీవ క్రియలు, వాటిలో జీవం లేదు, ఉపయోగం లేదు, అవి పనికిరానివి, అవి చెడ్డవి, అవి ఏ రకంగా కూడా మనకి మేలు చేసేటువంటివి కావు. వీటన్నిటికి పెట్టిన పేరే నిర్జీవ క్రియలు. వీటిని విడిచిపెట్టాలట. మనం జీవం లేని క్రియలను విడిచిపెట్టాలి అండ్ ఉపయోగం లేనటువంటి వాటిని విడిచిపెట్టాలి. దేవునికి నచ్చినటువంటి క్రియలు విడిచిపెట్టాలి. ప్రతి చెడు క్రియలను విడిచిపెట్టాలి. దేవునికి అయిష్టకరంగా కనపడే ప్రతిదీ విడిచిపెట్టాలి. ఈ హెబ్రీలకు ఈ పత్రికలో దేవుడు ఏమి అందిస్తూ ఉన్నాడు, ఏంటి వారికి ఇచ్చేటువంటి సందేశం అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు, ఏది విడిచిపెట్టాలో అది విడిచిపెట్టి నడుచుకుంటే బాగుంటుంది అనే విషయాన్ని ఇక్కడ చాలా తేటగా తెలియజేయబడతా ఉంది. కనుక అసలు నిర్జీవ క్రియలు ఎలా ఉంటాయి అని అంటే, ఇందాక నేను చెప్తూ వచ్చినట్లుగా అవి చెడ్డవి, అవి మంచివి కావు, అవి పాప సంబంధమైనవి, అవి వాటిలో జీవం లేదు, అవి ఏ రకమైన ఉపయోగం మనిషికి కలగట్లేదు అనే విషయాలు నేను చెప్తూ వస్తూ ఉన్నాను. చూద్దాం బైబిల్ గ్రంథంలో అసలు ఎలా ఉంటాయి అనేటువంటి విషయానికి మనం వస్తే, ఒకసారి దేవుని యొక్క లేఖనంలో యోహాను సువార్త 4వ అధ్యాయంలో మనము ఒక వాక్య పట్టణాన్ని మనం చదివినట్లయితే, అక్కడ దేవుని యొక్క లేఖనంలో మనందరికీ తెలుసు, సమరయ స్త్రీ అనేటువంటి ఒక స్త్రీ గురించి ఒక చక్కటి కథని దేవుడు అక్కడ తెలియజేస్తున్నటువంటి యథార్థమైన సంఘటనని దేవుడు తన లేఖనంలో తెలియజేశారు. ఈ స్టోరీ అంతా మనకు తెలుసు కనుక నోటి మాటగా మీకు గుర్తు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను. 13వ వచనం నుంచి తర్వాత మీరు చదువుకోండి. మనము ఒకసారి ఆలకిస్తే, ఒక స్త్రీ నీళ్లు చేదుకోవడానికి ఎండవేళలో యాకోబు బావి అనబడిన దగ్గరికి ఆమె వచ్చింది. యాకోబు బావి కనుక అక్కడికి ఆమె వచ్చినటువంటి పరిస్థితి, లేకపోతే ఆ సమయం ఎండవేళని చెప్పబడింది. అంటే అందరూ కూడా పనులు చేసుకోవడం అయిపోయాక ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. ఎందుకు అలా వచ్చింది?
అందరూ వచ్చే వేళ ఆమె ఎందుకు రాకూడదు, అందరితో పాటు ఆమె ఎందుకు ఉదయకాలం తన పనులు ముగించుకోకూడదు అని అంటే మనకు తెలుసు ఆమె జీవితం ఎలాంటిదో. అంటే చెడ్డ క్రియలు ఉన్నాయి ఆమె జీవితంలో, నిర్జీవమైన క్రియలు కలిగినటువంటి ఒక స్త్రీగా ఆమె బ్రతుకుతూ ఉంది. మంచితనం అనేటువంటిది లేకపోతే తను ఎలా బ్రతకాలో అలా బ్రతకకుండా ఊరి వారికి అలాగనే సమాజంలో ఉన్నవారికి, అనేకమైన స్త్రీలకి, అనేకమైన కుటుంబాలకి, లేకపోతే లోకానికి ఎలా ఉందంటే ఆమె స్థితిని బట్టి ఆమె దూరం అయ్యేటువంటి ఒక పరిస్థితి కలిగినటువంటి, లేకపోతే వెలివేయబడినట్టుగా ఆమె స్థితి కనబడుతూ ఉంది. ఎందుకు అనంటే ఆమె పరిస్థితి మంచిగా లేదు. ఆమె పాప జీవితంలో ఆమె బ్రతుకుతూ ఉంది. ఆ కారణం చేత ఆమె ఎవరూ లేని వేళ ఆమె నీళ్లు చేదుకోవడానికి వచ్చింది. యేసు ప్రభువారు ఆ సమయంలో ఆమెతో మాట్లాడుతున్నాడు. 13వ వచనంలో, అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతి వాడును మరలా దప్పికొనును, నేనిచ్చు నీళ్లు త్రాగు వాడు ఎల్లప్పుడూ దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరేటి నీటి బొగ్గుగా ఉండునని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె అనుకుంటుంది కదా, ఈ బాధ కూడా తప్పిద్ది. ఏ బాధ? మనిషికి ఈ రోజుల్లో మానవులు ఎలా ఉన్నారంటే దేవుని కంటే ఎక్కువ సుఖానుభవం కోరుకుంటూ బ్రతుకుతున్నారట. భక్తులు కూడా, మనం అందరం కూడా ఒక రకంగా ఎంత సుఖం వస్తే అంత అనుభవిద్దాం అనుకున్న పరిస్థితి నేటి సమాజంలో, లేకపోతే దేవుని పిల్లల్లో కూడా వచ్చేసింది. దేవుని కంటే సుఖానుభవాన్ని కోరుకుంటున్నాడు మానవుడు. ఏమనుకుంటుంది? ప్రభువేమో ఆత్మ సంబంధంగా చెప్తున్నాడు, ప్రభువేమో తన భక్తి జీవితం గురించి చెప్తున్నాడు, ప్రభువేమో తన ఆత్మీయ స్థితిని ఎరిగి ఎంత బలహీనురాలుగా ఆత్మీయతలో ఉందో, పరిశుద్ధత లేకుండా బ్రతుకుతుందో, జీవం కలిగిన దేవుని ఎరగకుండా తన జీవితంలో ఎంతో కాలం వృధా అయిపోయింది కదా, అది దేవుడు మాట్లాడుతుంటే ఆమంటా ఉంది, అయ్యా అటువంటి అవకాశం దొరికితే బాగుండు నాయన, ఇంకెప్పుడు దప్పిక అవ్వకుండా ఉంటే ఇక నీళ్లు తెచ్చుకునే పరిస్థితి కూడా ఉండదు కనుక అది తప్పుద్ది ప్రభు అని చెప్తా ఉంది. ఆమె ఆ రీతిగా ఆలోచన చేస్తూ ఉంది. శారీరకమైనటువంటి ఇబ్బంది తొలగిపోతే బాగుండు అనుకుంటుంది. ఈ బాధ కూడా ఈ మధ్యాహ్నపు వేళ వచ్చి ఒంటరిగా నీళ్లు తోడుకొని వెళ్ళే కష్టం కూడా లేకపోతే బాగుండు, నీళ్లు చేదుకోవడం, నీళ్ళు తీసుకొని వెళ్ళడం, మోసుకొని వెళ్ళడం, ఈ పనంతా తప్పితే బాగుండు, ఆ నీళ్లు ఎలాగుంటాయో ఇస్తే బాగుండు అని చెప్పేసి ఆమె ఆశపడుతుంది, కానీ ఆలోచిస్తుంది, కానీ ఆమె శరీర సంబంధంగా ఆలోచిస్తూ ఉంది. ఆమె ఉద్దేశాలు శరీర సంబంధం, ఆమె భక్తి కూడా అలాగనే ఉంది. ఆమె ప్రభుతో మాట్లాడేటప్పుడు కూడా శరీర సంబంధమైన విషయాలను మాత్రమే దృష్టిలో పెట్టుకుంటా ఉంది. ఈనాడు దేవుని సమాజం కూడా ఎక్కువ శాతం శరీర సంబంధమైన విషయాల మీదే ఆశ, వాటి మీదే ప్రేమ, వాటి మీదే మమకారం, వాటిని పొందుకోవాలనే ఆశ. చాలామంది ప్రభు దగ్గరికి కూడా ఆ రీతికినే వస్తూ ఉన్నారు. మనం ప్రభు దగ్గరికి వచ్చే వాళ్ళని ప్రశ్నిస్తే ఎందుకు వస్తున్నారని, మేలు జరిగితే అని వస్తున్నాం పాస్టర్ గారు, స్వస్థత జరిగిద్దని వస్తున్నాం పాస్టర్ గారు, పిల్లకి పెళ్ళి అయిద్దని వస్తున్నామండి. ఎవరికంటే పెళ్ళి? కుటుంబంలో సమస్యలన్నీ పోతాయని వస్తున్నామండి. మంచిది, అన్నీ పోతాయి, కానీ నిత్య జీవం కావాలని, యేసు ప్రభువే కావాలని, దేవుడు కావాలని, నా పాపాలు క్షమించబడాలని, నిత్యరాజ్యం చేరాలని, ఆ దేవుని చెంతకు నేను చేరాలని వస్తున్నాననే వాళ్ళు 100కి 1 కూడా కనపడట్లేదండి. అరుదు. మానవుడి మనసంతా కూడా భూయిష్టంగా, భూసంబంధంగా మారిపోయింది. ఆఖరికి ప్రార్థన చేసుకునే బిడ్డల మనసు కూడా భూసంబంధంగానే మారిపోయింది. కొలసీలు ఆయన అంటాడు, పైన ఉన్న వాటిని వెతకండి, కింద వాటిని కాదు ఎతికేది, భూ సంబంధమైన వాటిని కాదు, పరసంబంధమైన వాటిని వెతకమని చెప్తా ఉన్నాడు ఆయన. ఈరోజు మనం చూస్తే అలా వెతికేవారు తక్కువ, అతి తక్కువ. సరే, ఈమె శరీర సంబంధమైనటువంటి సౌఖ్యాన్ని, క్షేమాన్ని, లేకపోతే శరీర సంబంధమైన ఆశీర్వాదాలని, శరీర సంబంధమైనటువంటి అవసరాలు తీర్చబడాలి, లేకపోతే శరీర సంబంధమైన భౌతికంగా అయ్యే దాహం తీర్చబడాలి, ఆ అవసరంతో కూడా నీళ్లు తెచ్చుకునేటువంటి పరిస్థితి కూడా లేకుండా దేవుడు కార్యం చేస్తే బాగుండు అనే కోణంలో ఆమె ప్రవర్తిస్తూ ఆ రీతిగా ఆమె జీవితం, లేకపోతే ఆమె మాటలు ఉన్నాయి. అయితే ప్రభు ఒక మాట అంటాడు కదా, 16వ వచనంలో, యేసును వెళ్ళి
నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పాను. ఆ స్త్రీతో అలాగే చెప్తే ఇప్పుడు అక్కడ చూస్తే ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో ఏమని చెప్తున్నాడు ఆయన? నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, కరెక్టే చెప్పావు, కానీ నీకు 5 పెనిమిట్లుండ్రి, ఇప్పుడు ఉన్నవాడు నీ పెనిమిటి కాడు, సత్యమే చెప్పితివ నేను. ఏమంటుందండి? ఇక్కడ మటుకి ఆమెని చాలా అభినందించవచ్చు. ఎందుకంటే ఆమె జీవితం ఏంటో ప్రభు చెప్తే నిజమే, సత్యమే చెప్పావు. ఈరోజు నిజం చెప్తే ఒక్కొక్కరికండి ఎక్కడ లేని కోపం అంటే ఎక్కడా లేదంటే ఎవరో పడినంత కోపం వచ్చేస్తుందంట. ఉన్నది చెప్తే ఏదో సామెత ఉంది కదా, ఉలికి ఎక్కువ అంట. ఉన్నది చెప్తే ఊకోట్లు, ఇప్పుడు లేని చెప్తే మట్టుకి చక్కగా వింటున్నారు. ప్రజలకంట దురద సోవులు వచ్చేసాయట. ఇంకా ఎప్పుడు కూడా మరి లేని చెప్తేనే చాలా బాగుంటుంది. ఇంకెక్కువ చెప్పనులే కానీ నేను అండి, ఉన్నది చెప్తే ఎవరికి ఇష్టం ఉండట్లేదు. బాప్తిసం ఇచ్చే యోహాను నిజంగా ఆయన బోధ అండి అద్భుతమండి, చాలా అద్భుతం. అసలు ఆయన ఏం చెప్పినా కానీ అసలు ఎక్కడ రాజీ పడలేదు ఆయన బోధలో. ఆయన ప్రకటిస్తూ ఉన్నప్పుడు, ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఆయన ఏది చెప్పినా కానీ ఇంకా మళ్ళీ రెండో విధంగా ఉండేది కాదు, ఒక్కటే సూటుగా ఉండేది ఆయన బోధ. యోహాను దగ్గర కూడా కొంతమంది వచ్చారు బాప్తిసం తీసుకోవడానికి. వస్తూ ఉంటే ఆయన వాళ్ళు చిన్న పెద్ద ఆ తరం ఈ తరం, లేకపోతే అంత వయసు ఇంత వయసు, ఆ కులం ఈ కులం ఏం చూడలేదు. ఆయన ఒక మాట అన్నాడు, సర్ప సంతానమా, రాబోయే ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ఎవడు మీకు బుద్ధి చెప్పాడు అని చెప్పి అద్భుతంగా మాట్లాడాడు. నిజంగా మాకు రక్షణ కావాలయ్యా, మాకు బాప్తిసం కావాలయ్యా, మాకు దేవుడు కావాలయ్యా అని వచ్చే వ్యక్తుల్లో ఉన్నాం. మనం ఇలా అన్నాం అనుకోండి, మళ్ళీ వారం వస్తారా? అసలు ఎంత బతిమలాడినా వారం మనకి అదే కదా. పిల్లవాళ్ళకు జ్వాల పడితే అట్టుంటుందో, యేసు రక్తమే స్తోత్రం చెప్పండి. విశ్వాసులకి అంతకంటే ఎక్కువ జ్వాల పడుతున్నారు. అయ్యగారులు ఏం చేస్తాం మరి, కొన్ని రోజులు పోతే ఆ పాటలు కూడా రాయాల్సి వస్తుంది. ఇప్పటికే వచ్చేసినాయి అనుకోండి, ఎంత జ్వాల పడినా ఆదివారం వాళ్ళ ఖాళీ, ఆ సీట్ ఖాళీగానే ఉంటుంది. అయ్యగారు తల్లి అయిపోయాడు, తండ్రి అన్నీ ఆయన, లాలన పాలన ఆలన అన్నీ చేసినా కానీ వారి స్థానం ఖాళీగానే ఉంటుందండి. ఆదివారం రాలేకపోతున్నారు దేవుని దగ్గరికి. యోహానులాగా బోధిస్తే వస్తారా? కష్టమే కొంచెం. కానీ ఉగ్రత అనేది ఒకటి ఉందంట, అది తప్పించుకోవాలి అని అంటే ప్రతి వ్యక్తికి రక్షణ కావాలి, దేవుడు కావాలి, బాప్తిసం కావాలి, మారు మనసు కావాలి, పాప క్షమాపణ కావాలి. అందుకని ఆయన బోధ అద్భుతమైన బోధ. నేను బైబిల్ అంతట్లో కూడా ఎంతోమంది భక్తులు ఉన్నారు, కానీ నూతన నిబంధనలోనికి వచ్చేపాటికి యోహాను యొక్క బోధ నిజంగా చాలా ఆశ్చర్యపోతాను నేను. ఆయన బోధించిన తీరు, ఆయన జీవించిన జీవితం చాలా అద్భుతం, చాలా బాగుంటుంది, చాలా గొప్ప వ్యక్తి ఆయన. అయితే మరి లోకంలో కూడా సామెత ఉంది, మంచి వాళ్ళకంటే ఎక్కువ రోజులు ఉండవనేదో అంటారు కదా. ఆయన పెందల కాడిని వెళ్ళిపోయాడు ప్రభు దగ్గరికి, కానీ దేవుని రాజ్య సువార్త, రక్షణ వార్త, అద్భుతమైన వార్త, రోషం కలిగిన సేవకునిగా, దేవుని కొరకు వెనుతిరగని వాణిగా, అవసరమైతే తన ప్రాణాన్ని ఇవ్వటానికి కూడా ఆయన లెక్క చేయకుండా గొప్ప సేవ చేసి అతి తక్కువ సమయంలో ఆయన ఈ లోకయాత్రని ముగించారు. బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను నిజంగా ఆయన ప్రకటించిన సువార్త, ప్రభు ప్రకటించిన సువార్త, ఎందరో దైవజనులు చేసిన సువార్త ఇదిగో ఈనాడు మన దాకా వచ్చిందండి. అందరూ ప్రకటించిన సువార్త ఇక్కడ దాకా వచ్చింది, ఈరోజు కూడా ప్రకటించబడతా ఉంది. ఈ స్త్రీ జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఆమెకి 5 పెనిమిట్లు ఉన్నారు, కానీ ఇంతకీ సొంత భర్త లేడట. ఇక్కడ అర్థం చేసుకోవచ్చు ఆమె జీవితం ఎలాంటిదో మనం గమనించవచ్చు. ఆమె ఏ రీతి చూసినా కానీ స్వతంత్రురాలుగా బ్రతకలేకపోతుంది. ఒక దైవికమైన కోణంలో కూడా యథార్థంగా భక్తి చేసుకోలేని స్థితిలో ఉంది. అలాగనే ఒక సొంత భర్తని కలిగి లేని స్థితిలో ఉంది.
ఇంకా సమాజంలో అందరితో కలిసిమెలిసి జీవించలేనట్టుగా ఆమె జీవితం ఉంది. అన్ని రీతిలుగా చూస్తే ఆమె సమాజానికి ఒక రకంగా వేరుగా బ్రతుకుతూ ఉంది, కానీ లోక సంబంధంగా బ్రతుకుతూ ఉంది. ఈ కారణం చేత ప్రభు ఆమెతో మాట్లాడినప్పుడు అంటుంది, సత్యమే చెప్పితివి. ఈ మాటకి ఆమె లోబడింది. లేకపోతే నేను ఆ తప్పు చేస్తానని ఒక రకంగా ఒప్పుకున్నట్టు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఒప్పుకునే వాళ్ళు లేరండి. బైబిల్ ఏం చెప్తుందంటే, అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లుడు అంటాడు సామెతలో. దాన్ని ఒప్పుకొని విడిచిపెడితే కనికరం. ఇక్కడ ఒప్పుకుంది. ఆమెలో ఒప్పుకోలు ఆత్మ, లేకపోతే దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది. ఇక్కడ ప్రభువు మాట్లాడుతూ ఉండగా దేవుడు ఆమెను దర్శిస్తూ ఉన్నాడు. తర్వాత మనం కొంచెం ముందుకు వెళ్దాం. కొంచెం ముందుకు వెళ్తే 28వ వచనాన్ని చదువుదాం. 28వ వచనం ఏం విడిచిపెట్టిందంట? ఆమె తన కుండను విడిచిపెట్టిందంట. కుండను విడిచిపెట్టింది. ఇందాక ఒప్పుకుంది, సత్యమే చెప్పితివి. ఇది ఒప్పుకోలు. మన నిజస్థితిని మనం ఒప్పుకోవాలి దేవుని ఎదుట ఎప్పుడైనా. అది దేవునికి చాలా ఇష్టం. ఒప్పుకున్న మనం విడిచిపెట్టాలి. మన తప్పిదం, ప్రతి తప్పిదాన్ని విడిచిపెట్టాలి. ఆ కుండ అనేటువంటిది ఆమె నీళ్లు తోడుకోవడానికి లేకపోతే మోసుకొని వెళ్ళడానికి తీసుకొచ్చింది, కానీ కొంచెం ఆత్మీయ కోణంలోనికి వెళ్ళి మనం చూస్తే అది పాప సంబంధంగా మనం చూడవచ్చు. ఆమె జీవితాన్ని, కొండని అక్కడే విడిచిపెట్టింది, ఆమె పాపాన్ని కూడా అక్కడే విడిచిపెట్టింది. అందుకని మనకి భక్తులు బోధించేటప్పుడు ఇలా చెప్తారు, పాపం అనే కొండని అక్కడే పగలగొట్టింది, అక్కడే విడిచిపెట్టిందని. అంటే కొండ భౌతికంగా మనం చూస్తే మట్టి కొండే, కానీ ఆమె జీవితం కూడా, మనందరి జీవితాల్లో కూడా యేసు ప్రభువారు పరమ కుమ్మరుగా ఉన్నాడు. మనం ఆయన చేతిలో మట్టిగా, కొండలుగా ఉన్నాం. స్తోత్రం కలుగును గాక. కనుక పాపం అనే కొండ పగిలిపోయింది. పాపం అనే కొండను విడిచిపెట్టింది. పాపాన్ని యాకోబు బావి దగ్గరే విడిచిపెట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుని పిల్లలు అనేకులు పాపము వారి హృదయంలో దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఒప్పింపబడుతూ ఉన్నప్పుడు, పాపాన్ని గ్రహిస్తూ ఉన్నప్పుడు, ఇది పాపం, ఇది అసత్యం, ఇది సత్యం కానిది అని ఎరిగి కూడా, తెలిసి కూడా చాలామంది మళ్ళీ ఆ కొండను ఇంటికి కూడా మోసుకెళ్తున్నారు. మళ్ళీ ఎప్పుడన్నా అవసరమైతే ఇంకొక ఊరు కూడా అక్కడెక్కడ వదలలా. ఆ కొండకు వదిలే పని ఏమి లేదు. ఇంకా ఆ కొండను ఎటు పడితే అటు మోసుకెళ్తూనే ఉన్నారు. కానీ ఆ స్త్రీ యాకోబు బావి దగ్గరే ఆ కొండను విడిచిపెట్టింది. అక్కడే విడిచిపెట్టింది. తన పాపాన్ని అక్కడే విడిచిపెట్టింది. ఎక్కడ దేవుని వాక్కు తన హృదయాన్ని తాకిందో అక్కడే, ఆ క్షణమే ఆమె జీవితంలో గొప్ప పశ్చాత్తాపం, ఒప్పుకోలేనంటే ఏంటంటే, సత్యమే చెప్పావయ్యా, నా బ్రతుకిదే, నా బ్రతుకు మంచిది కాదు అని ఒప్పుకుంటుంది. ఒప్పుకోవటమే కాదు, అక్కడే విడిచిపెట్టింది. ఆ పాప జీవితాన్ని, లోక సంబంధమైన జీవితాన్ని, భూయిష్ట సంబంధమైన జీవితాన్ని అక్కడే విడిచిపెట్టింది. ఆమె విడిచిపెట్టి ఊళ్ళోకి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మనం ఎటు పోయినా కొండే ఉంటుంది నెత్తి మీద. ఆమె విడిచిపెట్టాకెళ్ళింది ఊళ్ళోకి. నాడు చాలా మంది దేవుని పిల్లలు బాప్తిసం పొంది, రక్షణ పొందుకున్నామని చెప్పుకుంటూ చాలామంది జీవిస్తూ ఉన్నాం. అయితే నిజంగా మన జీవితంలో ఆ పాపం అనే ఆ కుండ మనం విడిచిపెట్టామా? లేకపోతే మరలా ఆ కొండను మోసుకొని ఊళ్ళోకి వెళ్తూ ఉన్నామా? ఒకవేళ ఆ కొండను మోసుకొని వెళ్తే ఉపయోగం లేదు. ఆ కొండ మోసినంతకాలం ఆ మనుషులకి చాటుకు బ్రతికింది. పాపం అనే కొండ పగిలినాడు మనుషుల్లోకి వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రాత్రి వేళ యేసయ్య మనతో మాట్లాడుతూ ఉన్నాడు. జీవం కలిగిన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమె నిజస్థితిని చెప్పిన దేవుడు, ఆమె అక్కడే మారు మనసు పొందింది, అక్కడే ఒప్పుకోలు చేసుకుంది, అక్కడే పశ్చాత్తాపడింది, అక్కడే తన పాపాన్ని విడిచిపెట్టింది. పాపాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆ సుకార్ అనే గ్రామంలోనికి వచ్చి చెప్తుంది, నా గుట్టు చెప్పినవాడు, నా రహస్యాన్ని చెప్పినవాడు, నా పాపాన్ని చెప్పినవాడు, నా జీవితాన్ని బయలుపరిచిన వాడు, ఇదిగో యేసయ్య మెస్సయ్య వచ్చాడు, ఆయన చూద్దురుగానే రండి అని అందరం పిలుస్తూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ముందు ఆయన చూడటం ఏమని చూసి ఆశ్చర్యపోయారు. యేసు ప్రభు వారిని చూడటం రెండోది. అసలు ఈమె ఎప్పుడు సమాజంలో ఉండదు, ఎప్పుడు మనుషుల్లో కనపడదు, ఎప్పుడు మనుషుల్లో పట్టపగలు అందరూ చూస్తుండగా, మనుషులు సంచరించే సమయంలో ఎవరికి నేరుగా కనపడదు. ఆమె కనపడుతుంటే ఇప్పుడు ఆశ్చర్యమైంది జనానికి. ఏంటి ఈమె ఆమెనా, ఈమె ఆమెనా 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 అనుకుంటున్నారు.
ఏంటి ఆమె ఎందుకు వచ్చింది? నా బ్రతుకుని చెప్పినవాడు వచ్చాడని చెప్తుంది. నా జీవితాన్ని, నా రహస్యాన్ని బయలుపరిచిన వాడు, నా యొక్క పాప జీవితాన్ని ఇదిగో బయట పెట్టిన వాడు వచ్చాడని ఆమె చక్కగా చెప్తా ఉంది. కొన్నిసార్లు ఏంటంటే మనుషులకి పాపం చేయడానికి భయం ఉండదు, కానీ పాపం గురించి సాక్ష్యం చెప్పడానికి ఈనాడు చాలామంది భయపడుతున్నారు. ఒకసారి నన్ను మీరు బాగా అర్థం చేసుకోండి. అది కాస్తంత ఏమంటామంటే జ్ఞానంతోనే చెప్పాలి, కానీ ఆ స్త్రీ చెప్తుంది, ఆ ఊరు వాళ్ళందరికీ చెప్తుంది. ఈనాడు చాలామంది ఉన్నారండి, దేవుడు వాళ్ళు బంధకాల నుంచి విడిపించిన వారు, కానీ ఆ రహస్యాన్ని లేకపోతే ఆ స్థితిని ఎవరికన్నా చెప్తే, ఇంకెవరికన్నా తెలిస్తే ఒకవేళ నా కుటుంబ పరిస్థితి ఎలాగుంటుంది అని భయపడి చెప్పని వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సరే, అది వాళ్ళకే విడిచిపెడదాం, కానీ దేవుని సన్నిధిలో మట్టికి ఈ స్త్రీ మాత్రం ఏమీ ఆలోచించలేదు. ఎవరు ఏమనుకున్నా పర్వాలేదు, కానీ నేను దేవుణ్ణి మాత్రం గణపరుస్తానని ఆ స్త్రీ ఆయన్ని గణపరుస్తూ ఆమె ఆ ఊరు వారందరినీ పిలుస్తూ ఉంది. మనం కూడా ఎవరినైనా పిలవాలి అని అంటే ముందు మనం దేవుని సన్నిధిలో పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి, మన బలహీనతలు విడిచిపెట్టాలి, ఒప్పుకోవాలి, పశ్చాత్తాపడాలి, విడిచిపెట్టాలి. అప్పుడు ఎవరిని పిలిచినా కానీ వారు ప్రభు దగ్గర రావడానికి ఇష్టపడతారు. మన బరువు మనకే ఉంది, మన కొండ మనకే ఉంది, మన మచ్చ మనకే ఉంది, మన పాపం కొంచెం నన్ను భరించండి అండి, అన్నీ మనకే ఉన్నాయి. ఎవరినన్నా రమ్మంటే వాళ్ళకి ఏమో ఇగో నేను తెల్ల సొక్క వేసుకున్నానా, ఏమీ లేదులేండి మచ్చ, వాళ్ళకి అది కనపడతా ఉంది, రాలేరు. కానీ ఆమె విడిచిపెట్టి వెళ్ళింది కనుక ఈమెను చూడటానికి ఆశ్చర్యపోయారు. ఈమె చెప్పిన ఆయన చూద్దామని ఊరు కదిలిందంట. మీరు ఆ వచనంలో చదువుకుంటే ఇలాగుంది, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనుషుని చూడుడి, ఈయన క్రీస్తు కాడా అని ఆ ఊరి వారితో చెప్పగా. 29లో చెప్పిందా? ఎంత ధైర్యంగా చెప్పిందో. నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు, ఆయన గురించి ఆయన చూడటానికి రండిని పిలవడానికి వెళ్ళింది. మనం ఎన్ని మేలు చేసినా ఎవరిని పిలవం, వస్తే మనమే మొత్తం, లేకపోతే మనమే దేవునికి స్తోత్రం. ఇక విశ్రాంతి కాలంలోకి వెళ్ళిపోతాం అంతే. యేసు రక్తమే జయం. 39వ వచనం, ఇదే అధ్యాయం 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన పాపాన్ని నిజంగా విడిచిపెడితే, మన పాపపు కూడా నిజంగా పగలగొట్టబడితే, నిజంగా క్రీస్తు సాక్షిగా బ్రతకగలిగితే ఎవరొకరి జీవితాన్ని యేసయ్య నువ్వు చెప్పిన మాటల ద్వారా ఖచ్చితంగా కదిలిస్తారు. ఎవరో ఒకరు యేసు ప్రభు దగ్గరికి వస్తారు. గట్టిగా స్తోత్రం చెప్పాలి, ఇంకొంచెం గట్టిగా చెప్పాలి, హల్లెలూయా. మనం చెప్తున్నా మారట్లేదంటే మన రక్షణలో, అంటే మన మారు మనసులో ఏదో తేడా ఉందని అర్థం. ఇంకా మన జీవితంలో ఇంకేవో విడిచిపెట్టని నిర్జీవ క్రియల్ని ఇంకా పట్టుకొని ఏలాడుతున్నట్టుగా ఇంకా ఎక్కడన్నా మన జీవితం ఉందేమో. ఒక్క స్త్రీ మాటకి ఊరే కదిలించబడిందండి. మంచి ఆమె కాదంట ఆమె, మంచి ఆమె కానామకే ఎంత పవర్ ఉంటే మంచి వాళ్ళకి ఎంత పవర్ ఉండాలి. స్తోత్రం చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్దాం, హల్లెలూయా. దేవుడు పరిశుద్ధుడు, ఆయన నాడు నేను పరిశుద్ధుని కనుక మీరును పరిశుద్ధులై జీవించండి అన్నాడు. అది ఆయన మాట. మనం అలా బ్రతికితే ఆయన కృప మన మీద ఎందుకు పనిచేయదు? మనం అలా జీవిస్తే, ఆ పరిశుద్ధుని కొరకు మనం బ్రతుకుతూ ఉంటే ఆ ప్రభావం, ఆ దేవుని యొక్క మహిమ మనలో కూడా పనిచేస్తుంది. కదా మనం ఎప్పుడు కూడా ఏం చేస్తామంటే మనం నెగిటివ్గా ఆలోచన చేస్తూ ఉంటాం. దేవుడు ఒకటి చేయాలనుకుంటే దేవుడు చేయకోకుండా ఉండే ఉంటాయి, అయ్యే మన మైండ్లో తిరుగుతూ ఉంటాయి అండి. దేవుడు చేయవలసిన దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క తలంపులు ఏవి మన కొరకు చేయాలని ప్రభు అనుకుంటున్నాడో వాటి మీదకి మన ఆలోచనలు వెళ్ళవు అండి. ఎవరికన్నా ఒక సాక్ష్యం చెప్పాలన్నా, ఎవరికన్నా సువార్త చెప్పాలన్నా మనం ఎంతో సంకోచం చేస్తూ ఉంటాం, ఆలోచన చేస్తూ ఉంటాం. ఈ స్త్రీ ఏం ఆలోచన చేయాల, ఏమైనా చేయనియండి. ఆమెకి ఇప్పుడు అటు వెళ్ళింది కదా ఊళ్ళోకి, ఇటు క్షేమంగా వస్తుందో లేదో ఆమెకు తెలియదు. కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే ఆమె రాకూడదు, ఆమె అందరిలో తిరగకూడదు, ఆమె అలా బ్రతుకుతుంది. ఒకవేళ ఇందాక వెళ్ళినప్పుడు చాలా ధైర్యంగా వెళ్ళింది ప్రభు మాటలు విని, వచ్చేటప్పుడు అట్లా వస్తుందో లేదో ఆమెకి తెలియదు.
కానీ అందరిని తీసుకొని అక్కడికి వెళ్ళింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. అంటే ఆ ధైర్యం కావాలి మనకి, దేవుని పని చేయాలన్న ఆశ కావాలండి. అప్పుడు దేవుడు వాడుకోవటం మొదలు పెడతాడు. సరే, ఏం చేసిందంటే అందరూ విశ్వసిస్తున్నారట. ఆ ఊరి వారు అందరూ విశ్వసిస్తున్నారు. 40 వచనం, ఆ సమరయులు ఆయన యొద్దకు వచ్చి చాలండి. ఇప్పుడు దాకా అయితే నువ్వు చెప్పిన మాటలు నమ్మాం, కానీ నమ్ముతూ వచ్చాము. ఇక మీదట నువ్వు చెప్పావని కాదు, మేము మా మట్టుకు మేము విన్న వాటిని బట్టి ఈయన నిజంగా లోకరక్షకుడని తెలుసుకుంటున్నాం. గట్టిగా స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఒక సమరయ స్త్రీ సుకార్ అనే గ్రామానికి ఓ సాక్ష్యం చెప్తే ఆ ఊరి వారందరూ ఆయన గురించి విని చెప్పిన సాక్ష్యం ఏంటంటే, ఈయన మామూలు ఆయన కాదు, ఈయన ఏ దేవుడు అంటే, ఈయన ఎవరంటే లోకానికే రక్షకుడు. గట్టిగా స్తోత్రం చెప్పాలా. ఒక సమరయ స్త్రీ మాత్రమే కాదు, సమరయ స్త్రీతో ఒక ఊరు చెప్తా ఉంది. గట్టిగా స్తోత్రం చెప్పాలి, హల్లెలూయా. యేసే లోకానికి రక్షకుడని వారు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి జీవితం మారితే ఒక ఊరే ప్రభావితం చెందింది. ఒక వ్యక్తి బ్రతుకు మారి సాక్ష్యం చెప్తే ఒక ఊరే ఆయన లోకానికి రక్షకుడు. మాకే కాదు, మా ఇంటి వారికి కాదు, మా పిల్లలకు కాదు, మా బంధువులకు కాదు, మా స్నేహితులకు కాదు, మాకు మట్టికే కాదండి, ఆయన లోకానికే రక్షకుడు, మా ఊరికి మాత్రమే కాదు అని సాక్ష్యం చెప్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. ఎంత గొప్ప కార్యమండి. ఒక్క ఆమె నిలబడింది. ఈ రాత్రి మిమ్మల్ని ప్రోత్సహించడానికి ఒక మాట చెబుతున్నాను. నీ ఇంట్లో నువ్వు ఒక్కదానివే భక్తిగా ఉంటున్నావేం పర్వాలేదు. ఆయన నీ ద్వారా అనేక మందిని కదిలిస్తాడు. అయితే నేను ఆయన కోసం నేను ఎప్పుడు మా బిడ్డలకు ఒక మాట చెప్తాను. ఇక్కడ ఉన్నారు, ఎప్పుడో చేయటం కాదు, ఇప్పుడు విన్నావు అనుకో, ఇప్పుడే చేయాలా. ఎప్పుడు చేయాలి? ఆమె అప్పుడే చేసిందా, మళ్ళీ ఒక సంవత్సరం అయ్యాక పెట్టుకుందా వాయిదా? ఒక సంవత్సరం అయ్యాక గడిచి పెడితే ఇది ఎండాకాలం ప్రభువా, దప్పికి బాగా అవుతుంది అందా. మనమైతే అన్ని కాలాలు చెబుతాం యేసు ప్రభు వారికి. అసలు కాలజ్ఞానం రాయమడి మనమే రాసేస్తామేమో. దేవునికి స్తోత్రం కలిగిన గాక. వెంటనే ఎవరైతే వెంటనే స్పందిస్తారో, వెంటనే మారుతారో, వెంటనే దేవుని మాటకు విధేయులు అవుతారో, వెంటనే జీవితాన్ని మార్చుకుంటారో వాళ్ళని దేవుడు శక్తివంతంగా వాడుకుంటాడు. నేను చెప్పాను, ఆమె పాపాత్మురాలే, కానీ ఆమెను గొప్పగా వాడుకున్నాడు. మనం ఆమె కంటే, ఆమె జీవితం మన జీవితాల కంటే బహుఘోరమైంది. మనం ఇంకా వాడబడాలి. కానీ ఎందుకు వాడబడట్లేదు అని అంటే, మనలో ఏదో ఒకటి, అంటే సాక్ష్యం చెప్పే విషయంలోనో, దేవుని కొరకు ముందుకెళ్ళే విషయంలోనో ఏదో ఒక బలహీనతని మనం చూస్తూ దాని దగ్గర ఆగిపోతూ ఉన్నాం. నేను ఇందాక చెప్పాను, మనం ఎక్కువగా ఏమవుతుంది అంటే నెగిటివ్గా ఆలోచన చేయటం ఎక్కువగా ఉంటుంది. అది తీసేయాలి. మనం ఎప్పుడూ కూడా దేవుని చిత్తాన్ని, దేవుని ఉద్దేశాలని, అవి జరుగుతాయని, దేవుని యొక్క పక్షాన దేవుని కొరకు నిలబడడం మనం నేర్చుకుంటే ఆయన మన యందు నిలబడి మనని గొప్పగా వాడుకుంటాడు. ఆయన మన ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు. ఈయన ఎవరు అని అంటే, ఈరోజు ఇక్కడ నిలబడి నేను చెప్పట్లేదు కానీ, ఆ స్త్రీ కూడా చెప్పట్లేదు కానీ, ఇక్కడ ఉన్న మనం ఎవరని చెప్పట్లేదు కానీ, అక్కడ ఉన్న ఆ ఊరు వారు, సుకార్ అనేటువంటి ఊరు వాళ్ళు చెప్తున్నారు ఈయన లోకరక్షకుడు. ఎవరంటేనా ఉందా? అక్కడ మన బైబిల్లో ఉంది కదా, ఈయన లోకానికి రక్షకుడని నీవు చెప్పావని ఇంత మట్టుకు విన్నాం, కానీ ఇక మీదట మా మట్టుకు మేము విన్నటువంటి ఈయన నిజంగా అంట మళ్ళా నిజంగా ఈయన లోకానికి రక్షకుడని మేము నమ్ముతున్నాం అని యేసుప్రభు 2 దినాలు వారి ఊరిలో ఉంచుకుని ఎంతోమంది విశ్వసించారు. ఎంతోమంది కుటుంబాలు వెలిగించబడ్డాయి. ఒక చీకటితో నింపబడిన ఒక స్త్రీ, బ్రతుకే బాగోని ఒక స్త్రీ, మంచి పేరు లేని ఒక స్త్రీ, ఇదిగో సమాజానికి పనికిరానట్టుగా ఉంది, ఎన్నో కుటుంబాలని బాధ పెట్టిన ఒక స్త్రీ ఇప్పుడు ఎన్నో కుటుంబాలని యేసు కొరకు కట్టింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకొంచెం గట్టిగా చెప్దాం, మనం ఎవరిని బాధ పెట్టామో, ఏ కుటుంబాలకి ఆటంకకరంగా ఉన్నామో, ఒకవేళ లోక సంబంధంగా ఉన్నప్పుడు
మన ద్వారా ఎవరు నష్టపోయారో ఇదిగో ప్రభు దగ్గరికి వచ్చావు, నువ్వు వాళ్ళకు ఉపకారం చేయాలి, వాళ్ళకు మేలు చేయాలి, వారి కుటుంబాల రక్షణ కొరకు ఇదిగో ఈ స్త్రీ ప్రయాసపడినట్లుగా మనం కూడా ప్రయాసపడదుం గాక. గట్టిగా దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒకవేళ నీవు నేను ఏదైనా ఉపకారం చేసేది ఉందంటే వాళ్ళ ఆత్మల్ని ప్రభు చెంతకు నడిపించగలిగితే చాలండి. ఆమె అలాగ చేసింది ఆ ఊరికి ఉపకారం. ఎంత కీడు చేసిందో అంతకి 100 రెట్ల ఆమె ఆ ఊరికి మేలే చేసింది. ఆ ఊరికి ఏం చేసిందండి? మేలే చేసింది. ఎంతమంది తల్లులు ఏడ్చుంటారు ఆమె గురించి, ఆమె బ్రతుకును బట్టి, భర్తల పరిస్థితులను బట్టి. కానీ ఇప్పుడు అన్ని కుటుంబాల్లో ఏడ్చే కుటుంబాల్లో, అనేక కుటుంబాల్లో ఇప్పుడు ఏం చేస్తుందంటే ఆమె నవ్వులు నింపింది. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఇదిగో మన కుటుంబాల్లో నవ్వులు కావాలంటే, సంతోషం కావాలంటే, రక్షణ కావాలంటే, ఆనందం కావాలంటే, ఇదిగో నిత్య జీవం, ఇదిగో లోక రక్షకుడు మన గృహాల్లో మనం పొందుకోవాలంటే ఇదిగో ఇక్కడ కూర్చున్న మనము ఆ స్త్రీలాగా దేవుని పనిని ముందుకు తీసుకెళ్ళగలిగితే అనేక మంది జీవితాలు ఏమైతాయంటే వెలిగించబడతాయండి. ఏమైతే వెలిగించబడతాయి. అలా వెలిగించబడాలంటే నువ్వు ఒక వ్యక్తిగా ఉన్నావేమో, అయితే దేవుడు గొప్ప కార్యం చేస్తాడు. నేను ఒక మాటని చదివిస్తాను. ఇక్కడ ఉన్న విషయాలన్నీ కూడా మనము ఈ నిర్జీవ క్రియలు విడిచిన తర్వాత మారు మనసు అని, బాప్తిసం అని, విశ్వాసం అని, ఈ విషయాలన్నీ చాలా మార్లు మనం వింటూ ఉన్నాం. విశ్వాసం ద్వారా రక్షణ కలుగుతుంది. బాప్తిసం అంటే ప్రభువు కూడా మార్కు సువార్తలో చెప్తాడు కదా, ఇదిగో దేవుని రాజ్యం సమీపంగా ఉంది కనుక మారు మనసు పొందండి అంటూ యేసు ప్రభు వారు సువార్తని ప్రారంభించాడు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో ప్రభు కూడా చెప్పాడు, మారు మనసు పొందాలి, మన మనస్సు మారాలి. అందుకని కొరింథీయులు అంటాడు కదా, పాత స్వభావాన్ని విడిచిపెట్టాడు, నూతన స్వభావాన్ని ఏం చేయాలి? మనం ధరించుకోవాలట. మారు మనసు గురించి ఆ రీతిగా చెప్పబడింది. అయితే ఈరోజు దేవుని యొక్క లేఖనంలో మరి ఇవన్నీ పోవాలంటే ఏం చేయాలి? నేను ఇంకా కొన్ని విషయాలు బైబిల్ గ్రంథంలో ఈ విషయాలకు సంబంధించి ఉన్నప్పటికీ నేను క్లుప్తంగా మీతో వివరించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. ఇదే హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో 9వ అధ్యాయంలో 14వ వచనంలో ఇక్కడ ఒక మాట రాయబడింది. నిత్యుడగు ఆత్మ ద్వారా తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుణ్ణి సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తూ ఉంది. కనుక మనస్సాక్షి కూడా శుద్ధి చేయబడాలి. మన దేహము శుద్ధి చేయబడాలి, మన మనస్సాక్షి శుద్ధి చేయబడాలి, మన మనస్సు శుద్ధి చేయబడాలి అండి. అందుకని మారు మనస్సు పొందాలి, పశ్చాత్తాపడాలి. అపోస్తల కార్యాలు అంటాడు కదా, బాప్తీసం పొందే వారిని చెప్తాడు, మారు మనస్సు పొంది బాప్తీసం పొందండి అన్నాడు. ఏం పొందంట? మారు మనసు పొంది పశ్చాత్తాపడుతూ అప్పుడు పొందాలంట బాప్తీసం. ఈనాడు బాప్తీసం అంటే చాలామందికి తెలుసు, కానీ మారు మనసు తెలియదు. పశ్చాత్తాపం అనుభవం చాలామంది, కొందరికి లేకుండా బాప్తీసం పొందుతున్నారు. వారి బ్రతుకుల్లో పాపకుండా వారు విడిచిపెట్టలేరు. మారు మనసు లేకుండా వారి జీవితం మారదు. పశ్చాత్తాపడి ప్రభు దగ్గర ఒప్పుకోకుండా వారి బ్రతుకులు బాప్తీసం పొందినా కానీ మారు. కొంతమంది బాప్తీసం పొందుతారు. అందుకే లోకంలో కొన్ని సందర్భాల్లో కొంతమంది అడుగుతారు, అలా వీళ్ళు ఇలాగా అని చెప్పేసి. కనుక ఇంకా వారు తమ జీవితాన్ని పూర్తిగా మార్చుకోలేదు. కనుక ఈ గ్రామం లేకపోతే ఈ సభలని ఉద్దేశించి మరి దేవుడు ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన రక్షకుడిగా వచ్చానని చెప్తా ఉన్నాడు. నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలని ఆయన చెప్తా ఉన్నాడు. మనస్సాక్షిని ఆయన రక్తం శుద్ధి చేస్తుంది, మన శరీరాన్ని ఆయన రక్తం శుద్ధి చేస్తూ ఉంది, మన ఆత్మని కూడా ఆయన రక్తం ఏం చేస్తుందండి? శుద్ధి చేస్తూ ఉంది. అందుకని ఆత్మకి శరీరానికి అంటే కల్మషాన్ని కూడా మనం కడుక్కుంటూ ఉండాలి. స్నానం చూడండి ఎంత అవసరం. ఇది ఎండాకాలం కదండి, ఇంకా బాగా అవసరం అయ్యిద్ది అనుకుంటున్నాను నేను. నిజమేనా? స్నానం అంటే ఇప్పుడు 2 పూటలు కాదు, 3 పూటలు చేసిన ఇంకా చేయాలనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే ఇది శరీరం యొక్క ఏమంటాం శుభ్రతని చూపిస్తూ ఉంది. మరి ఆత్మని కూడా శుభ్రం చేయాలి, శరీర పాపాన్ని కడగాలంటే స్నానం కావాలి. ఏం కావాలండి? స్నానం. దానికి అన్నాడు ఇక్కడ మనకు టైటిల్ ఇచ్చారు దైవజనులు, పునర్జన్మ సువార్తని. పునర్జన్మ స్నానం కావాలట మనకి. పునర్జన్మ అంటే అండి తిరిగి జన్మించాలి. అది రక్షణకి సాదృశ్యంగా కనబడుతూ ఉంది. అందుకని ఆ మాటను చదివించి మనం ముగించుకుందాం. చూద్దాం. తీతు పత్రిక 3వ అధ్యాయం
3వ అధ్యాయంలో మనం ఆ వచనాన్ని చదువుకుందాం. 4-5 వచనాలు చదువుదాం. ఆయన ఎవరట? మన రక్షకుడట. ఆయన ఎవరు? మన రక్షకుడు. యేసుప్రభు వారు ఎవరండి? మన రక్షకుడు. ఆయన లోకానికి కూడా రక్షకుడు. మనుషుల ఎడల ఆయనకున్న ప్రేమయు అది ప్రత్యక్షమైనప్పుడు మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలంగా గాక తన కనికరము చొప్పుననే పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారాను పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేయుట ద్వారాను మనలను రక్షించిన దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందాక భౌతికమైన స్నానం శరీరానికి ఎంత సౌఖ్యాన్ని, ఆరోగ్యాన్ని, ప్రశాంతతని ఇస్తూ ఉందో, ఆత్మ సంబంధంగా రక్షణ, మారు మనసు, పశ్చాత్తాపం, బాప్తిసం కూడా ఇదిగో మన పాపాలను కడిగి మన హృదయాన్ని శుద్ధి చేసి మన ఆత్మని శుద్ధి చేసి భౌతికమైనటువంటి ఇగో క్రియల ద్వారా జరిగిన ప్రతి పాపాన్ని కడిగి యేసుక్రీస్తు ఎదుట మనల్ని పరిశుద్ధులుగా, నిష్కలంకులుగా, నిర్దోషమైన వారిగా, నీతిమంతులుగా, యథార్థవంతులుగా నిలబెడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అదే ఈ పునర్జన్మ స్నానం, బాప్తిసం. ఇంకా మీకు బాగా అర్థం అవ్వాలంటే బాప్తిస్మ ద్వారా, ఈ స్నానం ద్వారా మనం శుద్ధి చేయబడుతున్నాం. మన ఆత్మ, శరీరము కూడా కల్మషాలన్నీ కడగబడుతూ ఉన్నాయి. యేసు రక్తం మన ప్రతి పాపాన్ని కడుగుతూ ఉంది. ఆ కడిగి మన్ని ఆయన రక్షిస్తూ ఉన్నాడు. అందుకని ఇలా రాయబడింది, కృప వలన, ఆ పై మాటలలో చూస్తే నూతన స్వభావం కలగజేయుట ద్వారాను మనలను రక్షించెను. మనలో నూతన స్వభావం రావాలి, స్వభావం మారాలి. మారు మనసు అంటే చాలామందికి అర్థం కాదు. మారు మనసు అంటే గతాన్ని విడిచిపెట్టి, పాపాన్ని విడిచిపెట్టి, ఇందాక ఆ స్త్రీ గురించి చెప్పుకున్నట్లుగా ఏంటి, మనం మన జీవితాన్ని మార్చుకున్న దాన్ని మారు మనసుకి సాదృశ్యంగా చూడవచ్చు. మనసు మారాలి. మనసు మారలేదనుకోండి, ఆ మనిషి ఎప్పుడు అలాగనే బ్రతుకుతూ ఉంటాడు. అందుకే పెద్దలు అన్నారు, పెట్ట అంట చెట్లు మారుతూ ఉంటుందంట. ఏం మారుతూ ఉంటుంది? పెట్ట మటుకు ఎప్పుడు మారదు, అలాగే ఉంటుంది. ఎప్పుడన్నా నివాసాన్ని మార్చుకుంటుంది. నేను ఎలా చెప్పబోతున్నాను, మన జీవితాన్ని, మన మనస్సుని మనం మార్చుకుంటే మనం దేవుని స్వారూప్యంలోనికి నూతన స్వభావం ధరించిన వారిగా మారుతామండి. ఆ నూతన స్వభావాన్ని ప్రభు కోరుకుంటా ఉన్నాడు. అలా మారిన స్త్రీయే ఒక గ్రామాన్ని యేసు కొరకు సంపాదించింది. మనం కనీసం గ్రామం కాకపోయినా మన కుటుంబాన్ని రక్షించుకుంటే ఎంత బాగుంటుంది. కనీసం మన కుటుంబంలో ఒక ఆత్మనైనా, మన 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 యొక్క బంధువులు, స్నేహితుల్లో, ఇదిగో మనందరికీ తెలుసు, క్రీస్తుని ఎరగని ప్రతి ఒక్క ఆత్మ, వారి స్థితి ఏంటి, వారి గమ్యం ఏంటో మనందరికీ తెలుసు. ఇక్కడ కూర్చొని అందరికీ తెలుసు. అయినా సరే మనలో దేవుని గురించినటువంటి ఆలోచనలు లేకపోతే ఆత్మల గురించిన భారం కలగకపోతే, ఇదిగో ఆ స్త్రీ నేర్పిస్తుంది. ఆమె బ్రతుకు మంచిది కాదు, కానీ ఆత్మల భారం కలిగిన ఆమె మార్చుకుంది జీవితాన్ని. ఆత్మల భారం కూడా వెంటనే వచ్చింది. సువార్త చేసే ఆ కృప వెంటనే వచ్చింది. ప్రజలను దేవుని దగ్గర నడిపించే ఆ భాగ్యం వెంటనే దొరికింది. కారణం ఏంటంటే వెంటనే మారిపోయింది. వెంటనే మారితే దేవుడు చాలా అద్భుతంగా వాడుకుంటాడు. చాలామంది వాతలు పెట్టిన తర్వాత, దెబ్బలు పడిన తర్వాత, గద్దింపులు వచ్చిన తర్వాత, బెదిరింపులు వచ్చిన తర్వాత మారుతారు. నేను అంటాను, మనం మాట వింటాం శ్రేష్టం అన్నాడు, వెంటనే మారితేనండి దేవుడు ఆ స్త్రీలాగా వాడుకుంటాడు. ఈ రాత్రి ఈ సువార్త సభ ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏంటంటే, దేవుడు ఈ పునర్జన్మ స్నానం ద్వారా మనల్ని తన యొక్క రక్షణతో, నూతన స్వభావంతో మనల్ని ఆయన ధరింపజేసి ఆ రక్షణ మనకి ఇస్తూ ఉన్నాడు. మనం మాత్రం రక్షించబొందుకొని అలాగే ఉండొద్దండి. మనం కూడా కొందరిని యేసుక్రీస్తు వారి రక్షణలోనికి, నిత్య జీవానికి వారిని సిద్ధపరిచే వారిగా ఉండాలి. అందుకు పెట్టారు ఈ స్వార్థ సభ. లేకపోతే అయ్యగారు వాళ్ళ ఇంట్లో పెట్టుకుంటే పెద్ద గుడి ఉంది, మనం అందరం పడతాం, అందులో అయిపోద్ది కూడడం. కానీ ఇలా పబ్లిక్లో ఎందుకు పెట్టారంటే, ఈ గ్రామానికి రక్షణ కావాలి అని అంటే మనందరి ప్రార్థన కావాలి. మనం అందరం కూడా దేవుని పనిని చేస్తే ఈ గ్రామంలో అనేక ఆత్మలు పట్టబడతాయి. దేవుడు మనందరి మీద అట్టి భారాన్ని ఇచ్చి మన జీవితాలు పరిపూర్ణంగా
యేసు ప్రభు ఆనందించేటట్లుగా ఏ నిర్జీవ క్రియ ఒక్కటి కూడా ఉండకూడదు. నిర్జీవ క్రియలు, పనికిరాని క్రియలు, చెడ్డవి, పాప సంబంధమైనవి, ఉపయోగం లేనివి, జీవం లేనివి ఏవి కూడా మనం కలిగి ఉండకూడదు. వాటన్నింటిని విడిచిపెట్టి ప్రభు కొరకు నిలబడదాం, ఆయన రాజ్యాన్ని కడదాం, అనేక ఆత్మల్ని ఆయన రాజ్యం కొరకు సిద్ధపరుద్దాం. అటు కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఉన్న స్థలంలో అలాగే కళ్ళు మూసుకోండి. చిన్న ప్రార్థన. యేసయ్యా, ఈ రాత్రి వేళ నాతో మాట్లాడావు తండ్రి. ఒక పాపాత్మరాలి జీవితం మార్చుకుంది. ఆ రోజే సువార్తికురాలైపోయిందయ్యా. ఆ రోజే పరిశుద్ధురాలైపోయింది. ఆ రోజే మారు మనసు పొందింది. ఆ రోజే రక్షణ అనుభూతిని సంపాదించింది. ఆ రోజే వందల వేల కొలది ఆత్మల ప్రభువా మిమ్మల్ని చూసేటట్లుగా మార్చింది నాయన. ఓ, తన జీవితం మారిపోయిందయ్యా. ఇంకా మా జీవితాల్లో పరివర్తన, ఇదిగో స్వభావంలో మార్పు, నిర్జీవ క్రియలు విడిచిపెట్టలేని స్థితి ఇంకా మా బ్రతుకుల్లో ఎక్కడుందో ఈ రాత్రి విడిచిపెట్టి దేవా వాళ్ళ ఘనపరిచే కృపను మాకు దయచేయండి అయ్యా.